మామ క్రిస్మస్ అంటే ఏంటి? జీసస్ వచ్చి గ్యాస్ అయిపోతే గ్యాస్ నింపడము, లేదా మనీ అయిపోతే ఏటీఎంలోకి వెళ్ళి డిపాజిట్ చేయడము, అదే కదా డిసెంబర్ ఆఫర్ లాగా. అలానా? సరే కానీ క్రిస్మస్ అంతా వచ్చి నీ కోరిక కోరుకోమంటే ఏం అడుగుతావు? ఏముంది, ఇన్స్టాగ్రామ్ లో చూపించినట్టు ఒక డబ్ల్యూ కారు, ఒక సొంత ఇల్లు, ఇంకా ఐఫోన్ 17 Pro Max. అయినా జీసస్ కి ఇవన్నీ ఇవ్వడం ఎంత? అయినా ఏముంది, జీసస్ వచ్చి నా బాత్రూమ్ గడగమన్నా కూడా అడుగుతాడు. నన్ను ఎందుకు కొట్టావరా? కొట్టాక ఏం చేస్తారా? దేవుని కంటెంట్ లాగా యూజ్ చేయడం చాలా ఈజీ, కానీ అదే దేవుడు వాళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే అదే నమ్మకం వాడికి హోప్ ఇచ్చింది. అయినా నమ్మకం మీద నవ్వుతావేంట్రా? అయినా నువ్వేంట్రా వాళ్ళ నమ్మకంపై ఎగతాళి చేసి ఒకరిని చులకన చేసి నువ్వు ఎత్తుగా ఎదిగితే అది నీ స్థాయి కాదు. అదే నువ్వు నమ్మకాన్ని గౌరవించి చూడు, సమాజంలో నీకే గౌరవం అవుతుంది. సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ జోన్లో కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళని కూడా ఇలా ఎగతాళి చేయకుండా ఉండండి, ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీకు యూట్యూబ్ వీడియోస్లో ఫన్తో పాటు వాల్యూస్ కూడా యాడ్ చేసి మా కంటెంట్స్ ఉంటాయి. సో గైస్, మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ ఫాలో. అండ్ బై ద వే, మెరీ క్రిస్మస్.